అందరికీ హాయ్. ఈ వీడియోలో మనం సింపుల్ డిజైన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ థ్రెడ్ని వేల్కి అయితే 2 రౌండ్స్ చుట్టుకోవాలి. 2 రౌండ్స్ చుట్టుకున్న తర్వాత ఇట్లా దాని చుట్టూ కూడా నేను 60 రౌండ్స్ అయితే తీసుకున్నాను. ఇది 2 సైజ్ బ్యాంగిల్, డబుల్ కట్ బ్యాంగిల్ 2 సైజు. దీనికి నాకు 60 రౌండ్స్ అనేది కరెక్ట్గా అయితే సరిపోయింది. అంతే, ఇంకా అంతకు మించి ఎక్స్ట్రా అవసరం లేదు. ఒకవేళ ఏమైనా కొంచెం కావాలి అనుకుంటే ఇంకొక 2 రౌండ్స్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతే. మొత్తం అంతా కూడా నేను తీసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. పైన ఒక్క దగ్గర గట్టిగా పట్టుకొని దారాన్ని చుట్టుకుంటే సరిపోతుంది. గట్టిగా లాగితే మాత్రం దారం మధ్యలో కట్ అయిపోతుంది, మళ్ళీ కొంచెం సరిగా రాదు, డిస్టర్బ్ అవుతుంది డిజైన్ మొత్తం. ఇలాగా మొత్తం 60 రౌండ్స్ అయితే తీసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి. బ్యాంగిల్ మేకింగ్లో మనకి థ్రెడ్ చుట్టుకోవడమే కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మంచిగా రావాలి అంటే మాత్రం ముందు దీన్ని అయితే బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే బాగా అయితే వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇక్కడ సెంటర్లోకి అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చివరి ఎడ్జెస్ ఏమైనా అన్ఈవెన్గా అనిపిస్తే కట్ చేసుకోవచ్చు. సిజర్తో కట్ చేసుకొని ఇప్పుడు బ్యాంగిల్ తీసుకోవాలి. బ్యాంగిల్కి కింద కొద్దిగా గ్లూ అనేది అప్లై చేసుకొని దీన్ని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలి. అన్నీ ఒకదానిపైన కాకుండా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలి. ఒకసారి చూడండి, చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇంకా బ్యాంగిల్ చుట్టూ కొంచెం క్రాస్ చేసుకొని మొత్తం బ్యాంగిల్ మొత్తం చుట్టేసుకోవాలి. ఆ గమ్మ పెట్టిన దగ్గర ఒక్కసారి ఒక 2-3 రౌండ్స్ చుట్టే వరకు కూడా గట్టిగా నొక్కి పెట్టుకుంటే ఇంకా తర్వాత పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు, అది అతుక్కుపోతుంది అక్కడే. మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా చుట్టుకోవాలి. మొత్తం కూడా కొంచెము ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ చుట్టేసుకోవాలి. దీన్ని నేను అయితే ఒకసారి చేసి చూపిస్తాను. మొత్తం చూడండి, లాస్ట్లో చూపిస్తాను మీకు బ్యాంగిల్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఎలా వచ్చిందనేది. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి మమ్మల్ని. అలాగే ఈ బ్యాంగిల్స్ కనుక మీకు కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదా బ్యాంగిల్ థ్రెడ్ అనేది ఎలా వచ్చిందో, మొత్తం కూడా అలానే చేసుకోవాలి. మొత్తం నేను కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను ఎలా వచ్చిందనేది. చూడండి, ఫినిషింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇప్పుడు నేను 2 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలాగ ఇప్పుడు దీనిపైన మనం డిజైన్ వేసుకుందాము. ఫస్ట్ దీనిపైన గ్లూ అప్లై చేసుకోవాలి. మనం ఏదైనా డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక పేపర్ పైన కానీ లేదా ఏదైనా ఒక క్లాత్ పైన కానీ డిజైన్ని ఫస్ట్ వేసుకోవాలి. అలా దగ్గరగా కుందన్స్ అనేవి పెట్టుకుంటా ఎలా వేసుకోవాలో చూసుకొని దీనిపైన అయితే వేసుకోవాలి మనం. లేదు డైరెక్ట్గా వేసాము అంటే కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. పేపర్ పైన వేసుకోవడం వల్ల ఏంటంటే బాగా వస్తుంది డిజైన్. అప్పటికప్పుడు ఆలోచించుకోకుండా ముందుగా ప్రిపేర్ చేసుకునేటట్టు అనమాట. నేను మధ్యలో అయితే స్క్వేర్ కుందన్ పెట్టాను. దాని చుట్టూ కూడా హాఫ్ మూన్ కుందన్స్ అనేవి పెట్టుకొని కిందన రౌండ్ షేప్ కుందన్ పెట్టుకొని మొత్తం డిజైన్ చేసుకుంటాను. దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అలాగే బ్యాంగిల్ మొత్తం కూడా వేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇవి కుందన్స్ అన్నీ అప్లై చేసిన తర్వాత డైరెక్ట్గా అయితే కింద పెట్టకూడదు. ఏదైనా ఒక పెన్నుకి కానీ ఏదైనా ఒక హ్యాంగర్కి కానీ పెట్టుకోవాలి. కింద పెడితే డిజైన్ అనేది అటు ఇటు అవుతుంది.
గమ్ అప్పుడే ఆరదు కాబట్టి గమ్ ఆరిన తర్వాత ఇంకా ఓకే, మనం ఎలా పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది. అలాగే మనము కుందన్స్ పెట్టుకునేటప్పుడు గమ్మును కూడా ఏ ఏ షేప్లో అయితే మనం కుందన్ పెట్టుకుంటున్నామో అదే షేప్లో గమ్ను కూడా పెట్టుకోవాలి. అప్పుడు థ్రెడ్ అనేది షైనింగ్గా కనిపిస్తుంది. లేదు మొత్తం బ్యాంగిల్ మొత్తం గమ్ అప్లై చేస్తామంటే మాత్రం అది లుక్ అనేది బాగుండదు. ఓకే, బ్యాంగిల్ మొత్తం కవర్ అయ్యేటట్టు డిజైన్ వేసుకుంటే దానికైతే ఓకే, మొత్తం గమ్ అప్లై చేయొచ్చు. కానీ ఇట్లా మధ్య మధ్యలో గ్యాప్స్ అయితే వచ్చాయి కదా, ఈ గ్యాప్స్ కోసం మనం అట్లా చేయకూడదన్నమాట. ఇప్పుడు నేను ఈ పెన్నుకి కొద్దిగా అది కొవ్వొత్తి మైనం అనేది ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా తీసుకొని స్టిక్ చేసుకుంటున్నాను. కుందన్స్ అనేవి దాంతోపాటు ఈజీగా వస్తాయి అది యూజ్ చేయడం వల్ల. అది లేదు అనుకుంటే నార్మల్ పెన్నుని కూడా తీసుకొని మనం కొవ్వొత్తి ఉంటుంది కదా, దానిలో ఒకసారి డిప్ చేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. ఈజీగా అయితే వచ్చేస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతే, ఇంకా ఉంటా మరి. బాయ్ అందరికీ.